అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వివిధ సంస్థల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డిజిటల్ వీడియో రికార్డును పరిశీలిస్తున్నారు ఫోరెన్సిక్ టీం. ఎన్ఐఏ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఇక డిఎన్ఏల ఆధారంగా మృతదేహాలను గుర్తిస్తున్నామన్నారు అధికారులు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. పౌర విమాన శాఖ టీంలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు ఘటనపై విచారణ చేస్తున్నారు. విమాన ప్రమాదం ఎలా జరిగిందో కారణాలు అన్వేషిస్తున్నారు అధికారులు. టెక్నికల్, ఎన్విరాన్మెంట్, మెకానికల్ ఫెయిల్యూర్స్, విమానంలో మంటలు రావడం వంటి అంశాలు పరిశీలిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించింది ఎన్ఐఏ బృందం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకుంది. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తామన్నారు ఎన్ఐఏ అధికారులు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో బ్లాక్ బాక్స్ దొరికింది. బీజే మెడికల్ కాలేజీ భవనం పైకప్పు నుంచి బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు. విమానంలో బ్లాక్ బాక్స్ కీలకం. ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. బ్లాక్ బాక్స్ లో 2 పరికరాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ కాగా రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఫ్లైట్ డేటా రికార్డర్ విమానం ప్రయాణ సమయంలో టెక్నాలజీ పనితీరుకు సంబంధించిన డేటాను రికార్డ్ చేస్తుంది. ఫ్లైట్ ఎత్తు, వేగం, దిశ, ఇంజన్ల పనితీరు వంటి అంశాలను రికార్డ్ చేస్తుంది. మరోవైపు కాక్పిట్ వాయిస్ రికార్డర్ కాక్పిట్ లో పైలట్, కో-పైలట్ల మాటలను, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో జరిగిన సంభాషణను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలిసే అవకాశం ఉంది. విమాన ప్రమాదం జరిగిన స్థలం నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ను స్వాధీనం చేసుకున్నారు గుజరాత్ ఏటీఎస్ అధికారులు. దీన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. డీవీఆర్ను డీకోడ్ చేస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం తెలిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ये डीवीआर है। डीवीआर अंदर का मैच का नहीं, वो देखना पड़ेगा कौन सा है। नहीं, वो मलबे में से निकला है। प्लीज प्लीज। అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో బీజే కాలేజీ మెడికల్ స్టూడెంట్లు భయభ్రాంతులకు గురయ్యారు. హాస్టల్ నుంచి లగేజీతో స్వస్థలాలకు వెళ్లారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం నిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలింది. దీంతో 20 మందికి పైగా చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. మంటలు చిమ్ముకుంటూ విమానం కూలడంతో హాస్టల్ భవనం ధ్వంసమైంది. దీంతో హాస్టల్ ఖాళీ చేశారు విద్యార్థులు. విమాన ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డానన్నాడు బీజే మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పీయూష్. జూనియర్ను కలవడానికి వెళ్లినప్పుడు ప్రమాదం జరిగిందని చెప్పారు. పెద్ద శబ్దంతో విమానం కూలిపోయిందన్నాడు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని చెప్పాడు. తాను 2వ ఫ్లోర్ నుంచి కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డానన్నాడు పీయూష్. एंड उसके बाद मैं सीढ़ियों से उतरा तो पूरा मतलब सफोकेशन में ही था सब कुछ. सर्वाइव करके सामने वाली बाउंड्री में कूद के गया तो उसकी वजह से मुझे स्ट्रेन हुआ. अगर 10-15 सेकंड में रुक जाता तो फिर मैं नहीं निकल पाता. सफोकेशन एस्फिक्सिया से मर जाते. बहुत सारी फैमिली मेंबर्स के साथ हुआ. जो इस साइड से पीछे की साइड से उनका हुआ है. मेरा थोड़ा आगे की साइड था तो मुझे सिर्फ ब्लास्ट वेव्स और थर्मल वेव्स और धुआं यही सब हुआ. कांच टूट गया. విమాన ప్రమాదంలో చనిపోయిన వారు పూర్తిగా కాలిపోయారు. దీంతో డెడ్ బాడీలను గుర్తించడం కష్టంగా మారింది. డెడ్ బాడీల నుంచి డిఎన్ఏ సేకరిస్తున్నారు డాక్టర్లు. డెడ్ బాడీల నుంచి సేకరించిన నమూనాలతో ప్రయాణికుల బంధువుల డిఎన్ఏలను సరిపోల్చనున్నారు. డిఎన్ఏల ఆధారంగా మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించనున్నారు. మరోవైపు డెడ్ బాడీల కోసం అహ్మదాబాద్కు వస్తున్నారు మృతుల బంధువులు. అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ స్పాట్ను పరిశీలించారు ఎయిర్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ కాంబెల్ విల్సన్. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.